బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ప్రముఖ ప్రాంతాలపై ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడులు జరిగాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయంలోని కొంత భాగం దెబ్బతిన్నట్టు, సిబ్బందిలో 4 గాయాలైనట్టు కొన్ని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దుబాయ్లోని ప్రపంచ సిద్ధ ఫామ్ జెమేరా ప్రాంతంపై కూడా మిసైల్ దాడి జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాడి సమయంలో హోటళ్లలో వందలాది మంది అతిథులు ఉన్నారు అని సమాచారం. అయితే ఈ ఘటనలపై యుఏఈ అధికారుల నుంచి పూర్తిగా అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. మధ్య ప్రాచుర్యంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఇక విమానాశ్రయ కార్యకలాపాలకు సంబంధించి పూర్తిగా నిలిచిపోయినట్టుగా వెల్లడించారు. లేక పరిమిత సేవలతో కొనసాగుతాయా అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. యుఏఈ సివిల్ ఏవియేషన్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా సమాచారం. పామ్ జుమేరా ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన హోటళ్లు, నివాస సముదాయాలకు ప్రసిద్ధి. అక్కడ దాడి జరిగింది అన్న వార్తలతో అంతర్జాతీయంగా దృష్టి కేంద్రీకృతమైంది. అయితే ప్రస్తుతానికి స్థానిక ప్రభుత్వ వర్గాల పరిస్థితి అదుపులో ఉంది అని సూచిస్తున్నట్లుగా విదేశీ మీడియా నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే దుబాయ్పై ఇరాన్ దాడుల వార్త తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కానీ పూర్తి స్థాయి అధికారిక సమాచారం వచ్చే వరకు ఈ వార్తలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది అని నిపుణులు చెబుతున్నారు.